नमो वेदात्मकाय वेंकटेशाय श्रीमन् कृपाचलनिधे कृत सर्वलोक सर्वज्ञ शक्तनतवत्सल सर्वशेषिन् स्वामिन् सुशील सुलभाश्रित पारिजात श्रीवेंकटेश चरणौ शरणं प्रपद्ये। आदिमध्यांतरहितुडै सर्वविध దుశ్శకునముల నుంచి మనందరినీ రక్షిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా లక్షలాది కోట్లాది భక్తుల చేత నీరాజనాలు అందుకుంటూ తన భక్త కోటిని సదా రక్షిస్తూ తన యొక్క వాత్సల్యాన్ని భక్తుల మీద చూపిస్తూ వారి వారి కర్మఫలాన్ని బట్టి వారి వారికి ఆయా యోగ్యతని కల్పిస్తూ ఎల్లప్పుడూ కూడా తన భక్తుల్ని వారికి ఏ విధమైన దుఃఖం కలగకుండా రక్షిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమై తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నారు స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి దివ్యానుగ్రహంతో ఇతిహాసాల్లోకెల్లా ఉత్తమ ఇతిహాసంగా మహాభారతం అనేటటువంటి నామధేయంతో మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఇత్యుచ్యతే అని చెప్పినట్లుగా మహా గ్రంథంగా సకల ధర్మములకి ఆలవాలమై విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని మనం చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున అజ్ఞాతవాసం అనేటటువంటిది చెయ్యబోయే ముందర ఎటువంటి కష్టములు పడ్డారో ఎటువంటి శక్తుల్ని సంపాదించుకున్నారో పాండవులు ఆ వృత్తాంతాలని తెలియజేసేటటువంటి అరణ్య పర్వణి మనం చక్కగా పారాయణ చేస్తూ ఉన్నాం. ఈనాడు నల చరిత్రలో ఆ నలమహారాజు రాజాశ్రయం పొందిన తరువాత జరిగినటువంటి కథ ఏమిటో తెలుసుకోబోతూ ఉన్నాం. ఆచార్యుల వారితో ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణాన్ని చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ
పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టషష్టితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ అష్టషష్టితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ హృతరాజ్యే నలే భీమః సభార్యే చ వనం గతే ద్విజాన్ ప్రస్థాపయామాస నలదర్శనకాంక్షయా. నలమహారాజు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ పైన అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నాడు. ఋతుపర్ణ మహారాజు దగ్గర ఇక దమయంతి ఆమె కూడా అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం ఆవిడ కూడా అజ్ఞాతవాసాన్ని చేస్తూ ఉన్నది చేదిరాజు దగ్గర. ఇలా నలదమయంతులిద్దరూ కూడా వారి వారి అజ్ఞాతవాసాల్ని గడుపుతూ ఉన్నారు. అరణ్యవాసాల్ని పూర్తి చేసుకుని చాలా కాలం అయిపోయింది. నలమహారాజు ఓడిపోవడం తెలిసింది. దమయంతి పిల్లల్ని పంపించి కూడా చాలా రోజులు గడిచిపోతోంది. వీళ్ళిద్దరూ ఇంతవరకు ఇక్కడికి చేరలేదు, రాజ్యంలో లేరు, ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు అని చింతపడ్డాడు భీమ మహారాజు. ఆలోచించాడు. వెంటనే దమయంతితో పాటుగా నలుడు అరణ్యానికి వెళ్ళాడు అని చెప్పి తెలుసుకున్నాడు. ఆయన్ని చూడాలనేటువంటి కోరిక పుట్టింది. కూతురు అల్లుడు ఎక్కడున్నారు, ఏమైపోయారో అని చెప్పి నలమహారాజుని వెతకడం కోసం అని చెప్పి కొంతమంది పండితుల్ని నియమిస్తూ ఉన్నాడు ఆయన. అందరినీ పిలిచాడు. పిలిచి సంధి దేశజతాన్ భీమః వసుదత్వా చ పుష్కరం మృగయధ్వన్నలం చైవ దమయంతీం చ మే సుతాం అస్మిన్ కర్మణి సంపన్నే విజ్ఞాతే నిషధాధిపే గవాం సహస్రం దాస్యామి యో వస్తావానయిష్యతి. అందరినీ పిలిచిన తర్వాత, ఇగో మహానుభావులారా, నలుడు దమయంతి ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. మీరందరూ కూడా వాళ్ళిద్దరినీ వెతకడం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. వాళ్ళ జాడ తెలిసిన తరువాత మీరు వాళ్ళిద్దరినీ తీసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే ఒక్కొక్కరికి ఎవరు తీసుకొస్తే వారికి 1000 ఆవుల్ని ఇస్తాను. అంటే గోసహస్రం దాన్ని మీ అందరికీ ఇస్తాను. తెచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైతే వాళ్ళిద్దరినీ కూడా చక్కగా ఇక్కడికి రాగలిగారో అటువంటి వారికి అని చెప్పి అందరికీ చెప్పి ఆ పైన ఇంకో మాట అంటూ ఉన్నాడు. అగ్రహారాంశ్చ దాస్యామి గ్రామం నగర సంమిదం నచేచ్చక్యా విహానేతుం దమయంతి నలోపివ జ్ఞాతమాత్రేపి దాస్యామి గవాన్ 10,000 ధనం. మీకు
అగ్రహారాలు కూడా ఇస్తాను 1000 ఆవులతో పాటుగా. అలాగే ఒక పెద్ద నగరంతో సమానమైన, అంటే ఒక పెద్ద సిటీని మీ అందరికీ, మీలో ఎవరు తీసుకొస్తారో వారికి ఇస్తాను. అంత పెద్దది ఓ నగరం అంతా ఉండే గ్రామాన్ని మీకు ఇచ్చేస్తాను. హాయిగా ఎవరు తీసుకొస్తారో వారు అనుభవించవచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకురాలేకపోయినట్లయితే, ఫలానా రాజ్యంలో వీళ్ళిద్దరూ ఉన్నారండి అని మీరు నాకు చెప్పినా, అంటే వాళ్ళ సమాచారం తెలుసుకుని వచ్చినా సరే 1000 ఆవులను ఇస్తాను, మీరందరూ బయలుదేరండి అంటూ వాళ్ళందరికీ పుష్కలంగా డబ్బిచ్చాడు. అంటే టీఏలు చక్కగా ఇచ్చేశాడు. తీసుకోండి, వెళ్ళండి, ఎక్కడెక్కడ ఉన్నారో పరిశీలించండి, అన్ని రాజ్యాలకి ఒక్కొక్కరు వెళ్ళండి. ఆ రాజ్యాల్లో ఒకరు రాజ్యానికి వెళ్తే ఇంకొకరు మరొక రాజ్యానికి, అక్కడ నలదమయంతులు ఉన్నారా చూడండి, ఉంటే వచ్చి మాకు చెప్పండి, లేక వాళ్ళని తీసుకురండి, నేను ఇచ్చేటువంటివి ఇవి అని వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాడు. ఇత్యుక్తాస్తే యయుర్హృష్టా బ్రాహ్మణా సర్వతో దిశం పురరాష్ట్రాణి చిన్వంతః నైషధంసః భార్యయా. ఇలా చెప్పి వాళ్ళందరినీ కూడా అన్ని దిక్కులకి పంపించారట భీమ మహారాజు. వీళ్ళు కూడా చాలా ఆనందంతో, మహారాజు గారు ఇంత పని అప్పచెప్పారు, మనం సాధించాలి, వాళ్ళిద్దరి సమాచారం ఆయనకి తెలియజేయాలి అని భావించి ఎవరికి వాళ్ళు పట్టణాలు, రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, చిన్న చిన్న నగరాలు అన్నీ కూడా వెళ్ళాలి అన్న కృతనిశ్చయంతో బయలుదేరి అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. నైవ క్వాపి ప్రపశ్యంతి నలం వా భీమపుత్రికాం తతశ్చేది పురీం రమ్యాం సుదేవో నామ వై ద్విజః విచిన్వానోథ వైదర్భీం అపశ్యద్రాజవేష్మణి. ఎంతోమంది బయలుదేరి వెళ్ళారండి భూమండలం అంతా వెతకడం కోసం అని చెప్పి. నలుడు ఎక్కడున్నాడో, దమయంతి ఎక్కడ ఉన్నదో ఎవరికీ కనిపించట్లేదు. ఇలా వెళ్ళినటువంటి వాళ్ళల్లో సునందుడు అనేటటువంటి, సుదేవుడు అనేటువంటి పేరు కలిగిన ఒక మహానుభావుడు ఈ దమయంతి ఉన్నటువంటి చేది రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ రాజగృహంలో దమయంతి కనిపించింది. ఈయన ఆ రాజ్యానికి వెళ్ళాడు వీళ్ళని వెతకడం కోసం అని చెప్పి. అలా వెళ్ళినప్పుడు దమయంతిని చూశాడు. సందర్భం ఏమిటి అంటే, పుణ్యాహవాచనే రాజ్ఞః సునందా సహితాం స్థితాం మందం ప్రఖ్యాయమానేన రూపేణ ప్రతిమేవతాం నిబద్ధాన్ ధూమజాలేన ప్రభామివ విభావసోః తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాంకృశాం తర్కయామాస భైమీతి కారణైరుపపాదయన్. చేది మహారాజు ఒకనాడు పుణ్యాహవాచనం చేసుకుంటూ ఉన్నాడు. ఈ పుణ్యాహవాచనం అనేటటువంటిది ఒక స్మార్త ప్రక్రియ, అది ఒక ప్రయోగం. ఎందుకు చెయ్యాలి దాన్ని అంటే, ఎప్పుడైనా సరే ఒక పూజో, హోమమో, లేక అర్చనో, వివాహమో, గృహప్రవేశమో ఏం చేసుకుంటున్నా సరే ఆత్మద్రవ్య జలస్థల శరీర శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థం చ మహాజనై సహ పుణ్యాహవాచనం కరిష్యే అని సంకల్పం చెప్తాం. అంటే మనం ఏ పని చెయ్యాలనుకున్నా
ఆ పని చేసే ముందర మనం ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే కూర్చున్నామో ఆ ప్రదేశానికి శుద్ధి కలగడానికి, మనం ఉన్నటువంటి ఇంటికో లేక ఇంకొక గృహానికో శుద్ధి కలగడానికి, అలాగే అక్కడ మనం వాడేటటువంటి వస్తువులకి శుద్ధి కలగడానికి, మన యొక్క శరీర శుద్ధి కలగడానికి, అలాగే అక్కడ వృద్ధి అభ్యుదయము ఇవి కూడా కలగడం కోసమని చెప్పి మహానుభావులతో కలిసి కూర్చుని పుణ్యాహవాచనం అనేటటువంటిది చెయ్యాలి. ఇది ఒక కారణం. రెండవది కూడా ఉన్నది. మనకి సాధారణంగా ఏ పని చెయ్యాలన్నా సరే దానికి ఒక కాలం చెప్పారు శాస్త్రంలో. విశిష్య గృహ్య సూత్రములు అని చెప్పి ఉన్నాయి. ఆ గృహ్య సూత్రాల్లో మనకి ఉదకయన పూర్వపక్షాః పుణ్యాహేషు కార్యాణి అని సామాన్యంగా కాల నియమం ఒకటి చెప్పారు. నాయనా, నువ్వు దైవకర్మలన్నీ కూడా, అలాగే సంస్కారములు, విశేష సంస్కారములు అవన్నీ కూడా ఉత్తరాయణంలో, పూర్వపక్షము అంటే శుక్లపక్షంలో, అహహ అంటే పగడిపూట, పుణ్యాహం అంటే మంచి రోజున చేసుకో అని చెప్పారు. ఆ పనులన్నీ అప్పుడు చెయ్యదగినటువంటివి అని అర్థం. అనగా ఏ పని చెయ్యాలన్నా సరే మంచి రోజున చెయ్యాలి అనేటువంటిది దీంట్లో మనం ప్రస్తుతం తెలుసుకోవలసినటువంటి అంశం. ఆ మంచి రోజు అనేటటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? ఏదో తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం ఇత్యాదులు చూసుకుని ఈరోజు బాగుంది అని అనుకుంటూ ఉంటాం. అయితే అలా తిథి, వార, నక్షత్ర ఇత్యాదులు చూసుకున్న ఆ రోజు మంచిదైపోతుందా అంటే ఏమాత్రము కూడా దోషం లేనటువంటి కాలం దేవతలకు కూడా దుర్లభం అని చెప్పారు శాస్త్రంలో దగ్గర. అంటే ఎంత మనం పరిశోధించి చూసినా సరే, ఒకవైపు నుంచి దోషం లేకుండా ఉన్నట్టుగా కనిపించినా సరే ఇంకొక వైపు నుంచి దోషం కనిపిస్తూనే ఉంటుంది. అది కాలమహిమ, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఏ కించిత్తు కూడా దోషం లేకుండా ఉండేటటువంటి కాలం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పడం సాహసం అని చెప్పారు శాస్త్రకారులు. అందువలన మనం తిథి బాగున్నది, నక్షత్రం బాగుంది, తారాబలం కుదిరింది, చంద్రబలం కుదిరింది, చాలా మంచి రోజు, పర్వదినము, ఆనాడు చేస్తే మంచిది అని అనుకుంటాం. వాస్తవమే. కానీ యత్కించిత్ దోషం అనేటటువంటిది ఆ రోజుకు ఉంటుంది. అప్పుడు అది పుణ్యాహం అంటే మంచి రోజు అయ్యిందా? అవ్వదు. కొంచెం దోషంతో ఉండడం వలన అది మనం బాగా పరిశీలించి లోపలికి వెళ్ళి చూస్తే కాల విజ్ఞానం అంతా కూడా మనం పరిశీలించుకుంటూ వెళితే ఇగో ఇక్కడ దోషం ఉంది అని చెప్పవచ్చు. మరి ఇలా మంచి రోజు అనేటటువంటిది మనకి దొరకకపోతే ఏ రోజు మనం దైవకర్మ ఆచరించాలి? ఏ రోజు గృహప్రవేశం చేసుకోవాలి? బాగుంటుందంటారు గృహప్రవేశం అంటే అద్భుతమైనటువంటి మంచి ముహూర్తం పెట్టాం, ఏం మొహమాటం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది అంటాం. అయినప్పటికీ అది పుణ్యాహము అని నిర్ధారించినట్లయితేనే ఆనాడు మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయడానికి అధికారం వస్తుంది.
అందువలన శాస్త్రకారులు నిర్దోషకాలో దేవానామపి దుర్లభ అనేటటువంటి మాట ఉన్నదని చెప్పి మహర్షులు వీళ్ళంతా ఏం చేశారంటే, ఇటేమో ఇందాక చెప్పుకున్నట్టు గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య జల స్థల శరీర శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం పుణ్యాహవాచనం చేసుకోవడం ఒక కారణమైతే, దాంతోపాటుగా ఆ రోజు మంచి రోజు, ఆ చేసేటటువంటి పని మంచిదై ఉంటుంది, ఏ పని చేస్తున్నారో అది వృద్ధిని పొందుతుంది అని చెప్పి మహాత్ములతోటి చెప్పించుకోండయ్యా, వాళ్ళు చెప్తే ఆనాడు మంచిదవుతుంది. యత్కించిత్ దోషం ఉన్నప్పటికీ కూడా ముహూర్తం పెట్టుకోవడం దాన్ని బట్టి చేసుకోవడం వాస్తవం, అది మంచిదే. ఆ శుద్ధమైనటువంటి కాలంలో నువ్వు కూర్చుని చేస్తూ ఉన్నా, నిర్దోషకాలో దేవానామపి దుర్లభ అని చెప్పినట్టు దేవతలకు కూడా దోషం లేని కాలం దొరకదయ్యా అనేటటువంటి మాట ప్రామాణికమైనటువంటిది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మంచి రోజును చూసుకున్నా ఆ సమయంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక లోపం ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పండితుల్ని కూర్చోబెట్టి మహాత్ములని వారితోటి పుణ్యాహం భవంతో బ్రువంతు, ఓం పుణ్యాహం, స్వస్తి భవంతో బ్రువంతు, స్వస్తి, వృద్ధిం భవంతో బ్రువంతు, వృద్ధ్యతామృద్ధి సమృద్ధి, అర్ధ్యతాం అంటూ ఈ మాటల్ని వాళ్ళతో చెప్పించుకోమన్నారు. ఇలా చెప్పించుకుంటే ఇతఃపూర్వం మనం చెప్పుకున్న యత్కించిత్ దోషం ఉన్నా అది మనల్ని ఇబ్బంది పెట్టదు అని. అలా పుణ్యాహ వాచనం అనేటటువంటి ఒక ప్రయోగం వైదికమైనటువంటిది మన యొక్క సంప్రదాయంలో వచ్చి ఉన్నది. ఆ పుణ్యాహ వాచనం చేయడం వలన శరీరశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఆశౌచం వచ్చిందనుకోండి, దగ్గర వారు ఎవరన్నా మరణించినప్పుడు 10 రోజుల పాటు ఆశౌచం వస్తుంది, మైల అంటాం. అది అయిన తర్వాత ఈ పుణ్యాహవాచనం చేసుకోవడం, ముందు యజ్ఞోపవీతమో లేక గృహాన్ని కడుక్కోవడమో ఇవన్నీ చేసి ఆ పైన ఈ పుణ్యాహవాచనాన్ని చేసుకున్నట్లయితే గృహం అంతా శుద్ధవుతుంది అని తాత్పర్యం. అలా శుద్ధి కోసము చేస్తాము. ఇటేమో ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆ కాలంలో ఏ దోషము లేకుండా ఉండడానికి పండితుల చేత ఆ రోజు మంచి రోజు అని చెప్పుకుంటాం. అదే పుణ్య అంటే మంచి, అహ అంటే రోజు అని, వాచనం అంటే చెప్పించుకోవడం అని అర్థం, చెప్పించడం అని అర్థం. పుణ్యాహ వాచనం మంచి రోజు అని చెప్పించడం. ఇప్పుడు ప్రకృతంలో చేదిరాజు సుబాహుడు పుణ్యాహవాచనాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. కారణం ఏదైనా కావచ్చు, శుద్ధి కోసం కావచ్చు, లేక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆయన ఇంకొక ఏదైనా పని చేయడం కోసమని దానికి అంగంగా ఈ పని చేస్తూ ఉండవచ్చు. మొత్తానికి ఆయన పుణ్యాహవాచనాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన రాజగృహంలో పుణ్యాహవాచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ పుణ్యాహవాచనానికి మహాత్ములందరినీ పిలవాలి. కాబట్టి ఈయన ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుస్తూ, అయ్యా మహారాజు గారు పుణ్యాహవాచనం చేస్తున్నారు, పుణ్యాహం భవంతో బ్రువంతు అన్నప్పుడు మీరు కూడా పుణ్యాహం అని చెప్పి చెప్పండి, అనుగ్రహించండి. పుణ్యాహమస్తు అంటే అది మంచి రోజు అని చెప్పి మీరు చెప్పినట్లు అవుతుంది, దయచేసి విచ్చేయండి అని ఎవరో పిలిచారు. ఈయన కూడా బయలుదేరి వెళ్ళాడు. ఆ పుణ్యాహవాచన కార్యక్రమంలో ఆ మాటలు చెప్పడం కోసమని చెప్పి, అది సందర్భం. ఆ సుదేవుడు అనేటటువంటి వాడు దమయంతిని చూడ్డంలో, అలా అక్కడికి వెళ్ళినప్పుడు ఈవిడ అజ్ఞాతంగా లోపల ఉంటోంది, బయట తిరిగేటటువంటిది కాదు. మరి ఈ సుదేవుడు ఎలా చూశాడు అంటే ఇలా వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత ఆలోచించాడు, ఎవరు ఈ అమ్మాయి అని.
ఎవరై ఉంటుంది? చూడబోతేనేమో కొంచెం కొంచెంగా దమయంతి స్వరూపం కనిపిస్తోంది. మేఘాలతో కప్పినటువంటి సూర్యుడు ఎట్లా ఉంటాడో ప్రకృతంలో ఆవిడ ఎట్లా ఉన్నది. ఆవిడ నిజమైనటువంటి స్వరూపం అది కాదు. ఎలా అయితే మేఘములన్నీ కప్పబడి ఉన్నప్పటికీ కూడా సూర్యుడి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి, సూర్య దర్శనం చేయడానికి, సూర్యుడి ద్వారా వచ్చేటటువంటి కాంతిని పొందడానికి అర్హులం అవుతూ ఉన్నామో, ఏమాత్రము కూడా రాజరికమైనటువంటి లాంఛనములతోటి, ఆ విధమైనటువంటి వ్యవహారాలతోటి లేనటువంటి ఈ సుదేవుడు దమయంతిని చూసినప్పటికీ ఆవిడ దమయంతి అనేటటువంటి భావన ఇతనికి కలుగుతోంది. ఆ స్థితిలో ఉన్నది ఆవిడ. చూడబోతే కొంత భర్తృవియోగం వలన, అరణ్యవాస దుఃఖం వలన శరీరం కృషించి ఉంది, కొంచెం మలినంగా ఉంది, కష్టపడుతోంది, ఇంకా పూర్తిగా ఆవిడ కోలుకోలేదు. కానీ కొద్ది కొద్దిగా ఈవిడ దమయంతే అని తెలిసిపోతోంది. ఆ స్వరూపాన్ని, ఆ సౌందర్యాన్ని పూర్తిగా దమయంతి కోల్పోలేదు. పైగా విశాలమైనటువంటి కనులు, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటినీ బట్టి ఈవిడ దమయంతే అయ్యి ఉంటుంది, సందేహం లేదు అని చెప్పి ఊహించాడు. కారణాలతోటి కార్యాన్ని ఊహించడం అంటే ఇదే. ఈ కారణాలతో ఇగో ఈవిడ దమయంతియే అని అనుకున్నాడు. ఆ కారణాలు చాలా విశేషంగా ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రకరణాన్ని బట్టి మనం మన యొక్క కథ శ్రవణాన్ని చేస్తూ వెళ్ళాలి. అందువల్ల ఎక్కడి వరకు అయితే ఒక ఘట్టం పూర్తవుతుందో అంతవరకు ఒక భాగంగా తీసుకుని చక్కగా నేను ప్రవచనం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పైన ప్రకరణమంతా కూడా దమయంతి యొక్క పూర్వరూప విశేషములు, ప్రస్తుతం ఆవిడ ఉన్నటువంటి స్థితి, వీటి గురించి తెలిపేటటువంటిది. అది ఒక పెద్ద ప్రకరణం. అది మనం రేపటి కథాశ్రవణంలో విందాం. ఆ ప్రకరణంలో ఉన్నటువంటి విశేషాలని, ఈనాటి ఈ శ్లోకములని పారాయణ చేస్తూ సుదేవుడు దమయంతిని చూసి దమయంతి అనే నిశ్చయించుకుంటూ ఉన్నాడు కొన్ని కారణములతో అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా మనం పారాయణాన్ని కొనసాగిద్దాం. సర్వథా అందరికీ కూడా గ్రహభూభాండ ఆత్మద్రవ్య జలస్థల శరీర శుద్ధి వృద్ధి అభ్యుదయము కలగాలి శ్రీనివాస స్వామివారి అనుగ్రహంతో. ఆ విధంగా స్వామివారిని మీ అందరికీ కూడా క్షేమం కలగాలని కోరుకుంటూ ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మనం పారాయణం చేసుకుందామని చెప్పి విన్నవించుకుంటూ ఉన్నాను. పారాయణానంతరం గోవిందనామ సంకీర్తనం చేద్దాం. శ్రీనివాస స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దమయంతీదేవి యొక్క తండ్రి అయినటువంటి ఆ భీమమహారాజు కొందరి బ్రాహ్మణులను ఆ నలదమయంతుల యొక్క గమనాన్ని, వారు ఎక్కడి వరకు వెళ్ళారు, వారు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలని తెలుసుకునేటటువంటి భాగంలో ఒక బ్రాహ్మణుడైనటువంటి సుదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడైనటువంటి అతను ఏ విధంగా ఆ దమయంతీదేవిని గుర్తించబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనకు పూసగుచ్చినట్లుగా చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 68వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి ఆ ఘట్టాన్ని మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 68తమోऽధ్యాయః. అథ
अष्टषष्टितमोऽध्यायः। बृहदश्व उवाच बृहदश्व उवाच धृतराज्येन ले भीमः धृतराज्येन ले भीमः सभार्ये च वनङ्गते सभार्ये च वनङ्गते द्विजान् प्रस्थापयामास द्विजान् प्रस्थापयामास नलदर्शनकाङ्क्षया नलदर्शनकाङ्क्षया सन्दिदेश च तान् भीमः सन्दिदेश च तान् भीमः वसुदत्त्वा च पुष्कलम् वसुदत्त्वा च पुष्कलम् मृगयध्वन्नलम् चैव मृगयध्वन्नलं चैव दमयन्तीम् च मे सुता दमयन्तीं च में सुताम् अस्मिन् कर्मणि सम्पन्ने अस्मिन् कर्मणि सम्पन्ने विज्ञाते निषधाधिपे विज्ञाते निषधाधिपे गवां सहस्रं दास्यामि गवां सहस्रं दास्यामि यो वस्तावानयिष्यति यो वस्तावानयिष्यति अग्रहारांश्च दास्यामि अग्रहारांश्च दास्यामि ग्रामं नगरसम्मितम् ग्रामं नगरसम्मितम् न चेच्छक्या विहानेतुम् न चेच्छक्या विहानेतुम् दमयन्ती नलोऽपि वा दमयन्ती नलोऽपि वा ज्ञातमात्रेऽपि दास्यामि ज्ञातमात्रेऽपि दास्यामि गवां दशशतं धनम् गवान् दशशतं धनम् इत्युक्तास्ते यजुर्हृष्टाः युक्तास्ते ययुर्हृष्टाः ब्राह्मणाः सर्वतो दिशम् ब्राह्मणाः सर्वतो दिशम् पुरराष्ट्राणि चिन्वन्तः पुरराष्ट्राणि चिन्वन्तः नैषधं सह भार्यया नैषधं सह भार्यया नैव क्वापि प्रपश्यन्ति नैव क्वापि प्रपश्यन्ति नलं वा भीमपुत्रिका नलं वा भीमपुत्रिका ततश्चेदि पुरीं रम्या तपश्चेदि पुरीं रम्या सुदेवो नाम वै द्विजः सुदेवो नाम वै द्विजः विचिन्वानोऽथ वैदर्भी चिन्वानोऽथ वैदर्भी अपश्यद्राजवेश्मनि अपश्यद्राजवेश्मनि पुण्याः वाचने राज्ञः पुण्याः वाचने राज्ञः सुनन्दासहितां स्थिता सुनन्दा सहितां स्थिता मन्दं प्रख्यायमानेन मन्दं प्रख्यायमानेन रूपेण प्रतिमेवता रूपेण प्रतिमेवता निबद्धां धूमजालेन निबद्धां धूमजालेन प्रभामिव विभावसोः प्रभामिव विभावसोः तां समीक्ष्य विशालाक्षीम् तां समीक्ष्य विशालाक्षी अधिकं मलिनां कृशा अधिकं मलिनां कृशा तर्कयामास भैमीति तर्कयामास भैमीति कारणैरुपपादयन् कारणैरुपपादयन् ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసుల వడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద
రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద స్నేహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులను చేసుకుని స్వామివారిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో మనందరం కూడా చక్కగా ఎటువంటి అపాయములు లేకుండా ఆనందంగా ఉందాం. స్వామివారి దివ్యాశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాద్రోహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.